ఆ! హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వెల్లుల్లి కారం రైస్. రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా మిక్సీ వేసుకోవాలి. కచ్చా పచ్చాగా వేసుకోవాలండి. మరీ మెత్తగా వేయొద్దు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మరీ అంత బ్రౌన్‌గా ఫ్రై చేసుకోనవసరం అవసరం లేదు. అందులోనే ఒక పచ్చిమిరపకాయ ముక్క, ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ అవసరం లేదు. అట్లుంటేనే బావుంటది అన్నంలో. కొంచెం ఆహ్, పసుపు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా మిక్సీ వేసుకున్న వెల్లుల్లి కారం ఉంది గదా! అది వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఈ రైస్ రాత్రి మిగిలిపోయిన అన్నంతో జేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ రైసు. వేడిగా ఉన్నప్పుడు బావుంటది. చల్లగా అయిన తర్వాత గూడా టేస్ట్ బావుంటది. మనకు ఒంట్లో బాలేనప్పుడు ఏం తినాలనిపించదు గదా! అప్పుడు ఇలాంటి రైసెస్ కొంచెం స్పైసీగా జేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తది. మనం వేసుకున్న కారం అంతా ఫ్రై అయిపోయింది గదా! ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్‌కి ఈ కారమంతా మంచిగా పట్టేలాగా మంచిగా రైస్ మంచిగా వేడవ్వాలి. అయ్యేంత వరకు కలుపుకోవాలి. మంచిగా వేడి వేడిగా అవ్వాలి రైసు. సిమ్‌లోనే పెట్టుకొని కలుపుకోవాలి. లేకపోతే మాడిపోతది. వెల్లుల్లి వేసాం గదా! అంతా కలిసిపోయింది గదా! ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. మన గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాం. ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.